ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అండ్ రీరైట్ ద గివెన్ స్టేట్మెంట్ కరెక్ట్లీ. అంటే ఏమి ఇచ్చారు, ఫస్ట్ స్టేట్మెంట్స్ 4 ఇచ్చారంటే ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కనుక్కున్నారు. ఒకవేళ ఫాల్స్ అయితే దాన్ని కరెక్ట్గా రాయమని చెప్పారు. ఫస్ట్ పాయింట్లో స్టేట్మెంట్లో ఏమి ఇచ్చినారు, if p equals to set of m comma n and q equals to set of n comma m, then p into q equals to set of m comma n n comma m. p into q ఇక్కడ p into q ఇచ్చినారు, దాన్ని ఇంటూ చేస్తే ఇది వచ్చింది. ఇది కరెక్టా రాంగా మనం కనుక్కోవాలి. ఫస్ట్ p into q చేద్దాం, వచ్చిన ఆన్సర్ బట్టి ఇది కరెక్ట్ రాంగ్ అనేది చూద్దాం. ఫస్ట్ p equals to set of m comma n, నెక్స్ట్ q equals to set of n comma m. ఇప్పుడు p into q చేద్దాం. మనకు తెలుసు p into q ఎలా చేయాలో. ఫస్ట్ ఎలిమెంట్తో ఇది చేయాలి, క్యూతో p into q అంటే pతో q చేయాలి. ఫస్ట్ m into n, m comma n, నెక్స్ట్ m comma m, నెక్స్ట్ ఈ ఫస్ట్ ఎలిమెంట్తో ఇది చేసేసారు. నెక్స్ట్ దీంతో చేయాలి n comma n, నెక్స్ట్ n comma m. చూడండి మనకి p into q ఇది వచ్చేసింది. అంటే ఇది ఇక్కడ ఏమి ఇచ్చారు, జస్ట్ m comma n n comma m, అంటే ఇది ఫాల్స్. అంటే ఇది ఆన్సర్ వచ్చేసి ఇది కరెక్ట్, p into q ఇది రావాలి మనకి, కానీ క్వశ్చన్లో ఇది ఇచ్చారు అంటే ఇది ఫాల్స్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1 comma 2 అండ్ బి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 3 comma 4, దెన్ ఏ ఇంటూ బి ఇంటర్సెక్షన్ నల్ సెట్ ఈక్వల్స్ టు నల్. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏ ఇంటూ బి ఇంటర్సెక్షన్ నల్ ఈక్వల్స్ టు నల్. ఇక్కడ చూడండి పైన ఉండొచ్చు, నల్ సెట్ అనొచ్చు. ఈ నల్ సెట్లో నో ఎలిమెంట్స్, ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. ఇప్పుడు చూడండి ఏ ఈక్వల్స్ టు set of 1 comma 2, క్వశ్చన్ ఏమిషన్. నెక్స్ట్ b ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 3 comma 4. ఫస్ట్ b ఇంటర్సెక్షన్ నల్ చేద్దాం. b ఇంటర్సెక్షన్ నల్, b అంటే ఏముంది మనకి, సెట్ ఆఫ్ 3 comma 4 ఇంటర్సెక్షన్ ఇంటూ నల్. నల్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు, అప్పుడు ఏమవుతుంది నల్ సెట్, నల్ నో ఎంటీ సెట్స్. ఎటువంటి ఎంటీ నల్ సెట్ అంటే ఎంటీ సెట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నారు, ఏ ఇంటూ బి ఇంటర్సెక్షన్ నల్, ఏ ఇంటూ బి ఇంటర్సెక్షన్ పై. ఫస్ట్ మనకి బి ఇంటర్సెక్షన్ పై అంటే ఏమొచ్చింది పై, ఏ ఇంటూ పై అంటే నల్. ఇప్పుడు చూడండి నల్ అనేది ఇఫ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ పి ఇంటూ క్యూ, ఇఫ్ వన్ ఆఫ్ సెట్స్ is null set, then pq is null set. అంటే ఈ pq సెట్స్లో ఒక్క నల్ సెట్ ఉన్నా అది మొత్తం వచ్చేసి నల్ సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు pq ఎన్నైనా ఉండొచ్చు, ఒక్క నల్ సెట్ ఉంటే అది మొత్తం నల్ సెట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమన్నారు ఇక్కడ చూడండి క్వశ్చన్, దెన్ ఏ ఇంటూ బి ఇంటర్సెక్షన్ నల్ ఈక్వల్స్ టు నల్. ఇప్పుడు క్వశ్చన్ హెన్స్ ప్రూవ్డ్, ఈ హెన్స్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంటీ సెట్స్, దెన్ ఏ ఇంటూ బి ఈజ్ ఏ నాన్ ఎంటీ సెట్. సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ వై బిలాంగ్స్ టు బి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు, A and B are non-empty sets. Then A into B is a non-empty set. మనకి ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి అనేది మనకి క్రాస్ ప్రోడక్ట్లో డెఫినేషన్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్
ఇది చూసుకోండి మీరు డెఫినెట్గా క్రాస్ ప్రొడక్ట్లో దీన్ని డినోట్ చేస్తాం మనం ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే XY. ఇప్పుడు చూడండి గివెన్ నాన్ ఎంప్టీ సెట్ ఏమిచ్చారు, ఏ ఇంటూ బి అనేది నాన్ ఎంప్టీ సెట్ అన్నారు. దీన్ని మనం దేంతో ఆర్డర్ పేర్లో ఉంది మనకి ఎక్స్ కామా వై. ఇప్పుడు చూడండి ఎక్స్ కామా వై అనేది ఆర్డర్ పేర్లో ఉంది. మనని దేంతో నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నారు, క్రాస్ ప్రొడక్ట్లో ఏ ఇంటూ బి అన్నారు. అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు దేనికి అవుతుంది, ఏ అవుతుంది. అప్పుడు వై బిలాంగ్స్ టు బి అవుతుంది. ఇప్పుడు చూడండి సచ్ దట్ ఇక్కడ ఏ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది అండ్ వై బిలాంగ్స్ టు బి అవుతుంది. ఇప్పుడు ప్రూవ్ అయ్యిందా? ఇది ఒకసారి మీరు క్రాస్ ప్రోడక్ట్ డెఫినేషన్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. క్రాస్ ప్రోడక్ట్ డినోట్ దేంతో చేస్తాం, ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బిని మనం దేంతో చూసుకోమన్నారు, ఆర్డర్ పేర్లో ఏమేమి ఉందన్నారు, ఎక్స్ కమా వైలో ఉన్నారు. అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది, వై బిలాంగ్స్ టు బి అవుతుంది. ఇట్స్ ట్రూ. ఈ స్టేట్మెంట్ ట్రూ.